నిబద్ధతతో పనిచేసిన మా కార్యకర్తలందరికీ నేను శిరస్సు వచ్చి ఒక్కొక్కరు ఒక్కో గ్రామంలో ఇలా కథానాయకుల మాదిరిగా కేసీఆర్ మాదిరిగా ఏమైనా నీ ఎక్కడ పోయినాయి నువ్వు చెప్పిన మాటలు కార్డులు అని చెప్పి కాంగ్రెస్ గెలవబడి గెలుచుకోవడం అంటే ఇది మీ విజయం తప్ప ఇది ఇక్కడ వేదిక మీద కూర్చున్న విజయం కాదు. ఏమనుకోవద్దు వేదిక మీద కూర్చున్నది. ఎందుకంటే నిజంగా కూడా గెలుపు మీది. కేసులు పెడుతుండ్రు సోషల్ మీడియా పోలీసులు ఇంటికి వస్తాను, పోలీసులు ఇంటికి వచ్చి మన పిల్లగాళ్ళని బెదిరిస్తాను. ఒక్కొక్క మాటను సూక్ష్మంగా ఇవాళ దేవుని ఎవరిని ఎట్లా బెదిరియాలి, ఎట్లా భయపెట్టాలి అని చెప్పి ఒక గూండా రాజ్యం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతుంది. కానీ వాళ్ళు మర్చిపోతున్నారు ఇది ఓరుగల్లు, మీరు వరంగల్ బిడ్డలు. సాకలి అయ్యమ్మ పుట్టిన గడ్డ ఇది. షేక్ బందగి దొడ్డి కొమరయ్య పుట్టిన గడ్డ, సర్వాయి పాపన్న పుట్టిన గడ్డ ఇది. ఈ గడ్డ మీద రాణి రుద్రమ్మ పుట్టిన ఈ గడ్డ మీద, సమ్మక్క సారక్క పుట్టిన ఈ గడ్డ మీద ఈ ఉడత ఊపులకు ఎవడు భయపడని చెప్పి ఆ హౌలగాడు రేవంత్ రెడ్డికి మనం యాద్ చేయాల్సిన అవసరం ఉన్నది. నేనేదో కోపం మీద అంటలేను, హౌలగాడు అని ఉత్తగానే అంటలేను. నేను తెలిసే అంటున్నా, కేయాలనే అంటున్నా. ఎందుకు హౌలగాడు అంటున్నా అంటే, సరే జర నన్ను మాటలు తెలియదు, వీళ్ళు తెలియదు, ఏం తెలియదు. పాపం అడ్డిమారి గుడ్డి దెబ్బల పేమెంట్ కోటాల నెలకు 100 కోట్లు కట్టుకుంటే ఢిల్లీకి 6,000 కోట్ల ఒప్పందం చేసుకుని రాహుల్ గాంధీకి మూటలు మోసుడు తప్ప మన్ను కూడా తెలియదు నాకు. ఎందుకంటారా, ఎందుకు అవలగాడు అని అంటే ఉత్తగానే అనలే, కోపం మీద అనలే. మొన్న మాకు శాసనసభలో ఈ మునగాడు నీళ్ల గురించి చర్చ పెడతాడట, కేసీఆర్ కు నీళ్ల గురించి చెప్తాడట. ఎవడు? రేవంత్ రెడ్డి. ఏ రేవంత్ రెడ్డినా ఏ వాగ్ ఎక్కడుందో తెలియదు, ఏ వంక ఎక్కడుందో తెలియదు, ఏ వాగ్ ఎక్కడుందో తెలియదు, ఏ వంక ఎక్కడుందో తెలియదు, ఏ డొంక ఎక్కడుందో తెలియదు, ఏ చెరువు ఎక్కడుందో తెలియదు, గోదావరి ఎక్కడుందో తెలియదు, కృష్ణ ఎక్కడుందో తెలియదు. మొన్న అడుగుతాను అధికారులను కూర్చోబెట్టి, దేవాదుల గోదావరి కిందకే వస్తుంది కదా అని అడుగుతాను. గంట తెలివి లేదు. దేవాదుల గోదావరిలు ఉందా, కృష్ణలు ఉందా, బంగాళాఖాతం ఉందా, నలుగురు ఎక్కలేదు. నీకు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు బచావా ట్రిబ్యునల్ కు తేడా తెలియదు.